వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవని. ఈరోజు మనం వడియాలు పెట్టుకుందామండి. రేషన్ బియ్యంతో వడియాలు పెడుతున్నానండి. అది ఎలానో చూపిస్తాను. నాకు తెలిసిన విధంగా నేను చెప్తాను. దానికోసం నేను 6 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి. 6 గ్లాసులు అంటే కేజీన్నర. దాంట్లో ఒక 2 స్పూన్ల సగ్గు బియ్యం కూడా వేసుకున్నాను. ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి. తెల్లగా అయ్యేంత వరకు, వాటర్ మంచిగా తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాక వాటర్ పోసుకొని దాన్ని నైట్ మొత్తము నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ ఉండాలి. నైట్ మొత్తం నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇది మార్నింగ్ అండి. మరుసటి రోజు ఈ విధంగా మంచిగా నానిపోయినాయి కదా బియ్యము, వీటిని మనము మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీనికోసం మనం ఎసరు పెట్టుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. మనం 6 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాం కదా, దానికోసం 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోయాలి. 6 గ్లాసులకి 18 గ్లాసుల వాటర్ పోయాలి. ఈ వాటర్లో నుంచే నేను మిక్సీ పట్టుకోవడానికి కూడా వాడుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఇంకా తగినంత ఉప్పు. నేనైతే 1 స్పూన్ నిండుగా వేసుకుంటున్నానండి. ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు, ఉప్పుగా అవుతాయి. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పిండి ఉంది కదండి, అది ఇందులో పోసుకోవాలి. మెల్లిగా ఉండ కట్టకుండా, ముద్ద కట్టకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి. చిన్న మంట పెట్టుకొని ఇలా అంతా పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండ కడుతూ ఉంటుంది. పిండి మంచిగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకుందాము. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకోవాలండి. చల్లారాక మనము ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా తడుపుకొని ఎండకు పెట్టుకొని మనం వడియాలు పెట్టుకోవచ్చు అండి. ఇంకా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా రౌండ్గా పెట్టుకోవచ్చు, నిలువుగా పొడవుగా పెట్టుకోవచ్చు. ఇలా అంతా పిండి అంతా ఈ విధంగా పెట్టుకోవాలి. మురుకులు వత్తే పాత్ర ఉంటుంది కదండి, అందులో స్టార్ డిజైన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది లేదంటే మన పాల కవర్ అయినా సరే కట్ చేసి పెట్టుకోవచ్చు, అది కూడా బాగొస్తుంది. ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నానండి. ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేసుకోవాలి. తర్వాత ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ ఒక 2-3 డేస్ ఒక బేసన్లో వేసుకొని ఎండకు పెట్టుకోవచ్చు. ఒక 2-3 డేస్ పెట్టుకున్నామంటే మంచిగా వడియాలు రెడీ అయిపోతాయండి. ఈ విధంగా మంచిగా నేను ఒక 2-3 డేస్ పెట్టుకున్నానండి. ఈ విధంగా వచ్చాయి నాకు. ఇవి ఇప్పుడు కొన్ని నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తానండి ఏ విధంగా వచ్చాయో. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మనం పప్పుచారు చేసుకున్నప్పుడే కానీ, పప్పు వండుకున్నప్పుడే కానీ ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. ప్రతిసారి బయట కొనే పని లేకుండా మనమే చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? ఈ విధంగా చేసి చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతేనండి, సింపుల్గా వడియాలు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు.